ఫ్రెండ్స్ మనందరికీ గూగుల్ పే అయితే తెలిసే ఉంటుంది కదా! మనం ఏ చిన్న వస్తువు తీసుకురావాలన్నా గూగుల్ పే ద్వారా స్కాన్ అండ్ పే చేసి తీసుకొనొస్తుంటాము. సో, ఈ గూగుల్ పే అనేది మనకిప్పుడు ప్రెజెంట్ పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, మీరు విన్నది నిజమే. 100% ఈ గూగుల్ పే అనేది పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, మీకు డబ్బు అత్యవసరమైనప్పుడు మీ ఫ్రెండ్స్‌ని అడిగి, ఫ్యామిలీ మెంబర్స్‌ని అడిగి ఇబ్బంది పడే కంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఈ సోర్స్ ద్వారా మీరు కావాల్సిన అమౌంట్‌ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియోలో మనం ఈ గూగుల్ పేలో పర్సనల్ లోన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందామనమాట. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే మీకు ఈ గూగుల్ పేలో పర్సనల్ లోన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫ్రెండ్స్ మీరు ఈ గూగుల్ పేలో పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ముందుగా మీరు గూగుల్ పేని అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎవరి దగ్గర అయితే గూగుల్ పే యాప్ అనేది వాళ్ళ మొబైల్‌లో ఉండదు వారికనమాట. సో, గూగుల్ పే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్ళు ఓపెన్ చేయగానే ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది కదా! సో, ఇప్పుడు మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పీపుల్ అని, బిల్ అండ్ రీచార్జెస్ అని ఇలా కనిపిస్తుంటది ఇంటర్‌ఫేస్. ఇక్కడ కింద చూసామంటే మనకి 3 ఆప్షన్‌లు కనిపిస్తున్నాయి కదా! హోము, మనీ, యూ అని. సో, ఈ 3 ఆప్షన్‌లో మనం మిడిల్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే మనకి ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని పైన కనిపిస్తుంటాయి. అలాగే క్రెడిట్ ఫర్ యూ అని కింద చూసుకున్నట్లయితే మనకి పర్సనల్ లోన్ అని, ఫినిష్ అప్లయింగ్ 2 మినిట్స్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ సేవ్ అప్ టు 12,000 ఇయర్లీ అనేసి ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా చూపిస్తుందనమాట. సో, ఇక్కడ మనం పర్సనల్ లోన్‌కి అప్లై చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పర్సనల్ లోన్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో, ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి లోన్ అప్ టు 10 లాక్స్ అని ఇలా రావడం జరుగుతుంది. అంటే గూగుల్ పేలో మనకి 10 లాక్స్ వరకు అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది మీ క్రెడిట్ ప్రొఫైల్ పైన ఆధారపడి ఈ లోన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో, మీ క్రెడిట్ ప్రొఫైల్ బెటర్‌గా ఉన్నట్లయితే 10 లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మీ సిబిల్ స్కోర్ కొంచెం లో ఉన్నట్లయితే 2 లాక్స్, 4 లాక్స్ అది డిపెండ్ అపాన్ యువర్ క్రెడిట్ స్కోర్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే లోన్ అమౌంట్ అప్ టు 30,000 టు 10 లాక్స్ వరకు అయితే ఇస్తారు. అంటే స్టార్టింగ్ మనకి 30,000 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మంత్లీ ఈఎంఐ అనేది 2,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా లోన్ పీరియడ్ అంటే టెన్యూర్ అనేది 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. సో, టెన్యూర్ కూడా లాంగ్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టార్టింగ్ అట్ 9.99% పర్ ఇయర్. ఇక్కడ మనకి దాదాపుగా 10% అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుందన్నమాట. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకునేసి గెట్ స్టార్టెడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి నో పేపర్ వర్క్స్, జస్ట్ కీప్ యువర్ పాన్ నెంబర్ హ్యాండీ. అంటే మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, అలాగే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ తో లింక్ అప్ అయిన మొబైల్ కూడా మీ దగ్గరలో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఓటీపీస్ వస్తాయి, అవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ చూసామంటే అప్లై విత్ దీస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ గా మన మొబైల్లో ఉన్నటువంటి జీమెయిల్ అలాగే ఫోన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడి మీకు ఓకే అయితే పెట్టుకోండి, లేదంటే వేరే ఈమెయిల్ ఐడి కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో, ఫోన్ నెంబర్ మీకు కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్ ని టిక్ చేసుకునేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ఎంటర్ నేమ్ యాజ్ పర్ యువర్ పాన్ కార్డ్. అంటే ఇక్కడ మీ పేరు అనేది పాన్ కార్డ్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫుల్ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో మనకి స్పీడ్ అప్ యువర్ అప్లికేషన్ విత్ సిబిల్ అని మన సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ 2 చెక్ బాక్స్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేసుకునేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో మనకి ఎంటర్ కరెక్ట్ అడ్రస్ పిన్ కోడ్ అని చూపించడం అవుతుంది. ఇక్కడ మీ అడ్రస్ లో మీ పిన్ కోడ్ అనేది ఉండదు కదా, ఆ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో ఎంటర్ పాన్ డీటెయిల్స్ అని పాన్ నెంబర్ అడగడం జరుగుతుంది. సో, ఇక్కడ మీ పాన్ నెంబర్ ని మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో మనకి ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ యువర్ పాన్ కార్డ్ అని రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది పాన్ కార్డ్ లో ఏ విధంగా ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో చూస్ జెండర్ అనేసి మేల్, ఫీమేల్, అదర్స్ అని రావడం జరుగుతుంది. సో, మీ జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి చూస్ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీడ్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ఎంటర్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు సాలరీడ్ పర్సన్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది కంపెనీ, అంటే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే వర్క్ ఈమెయిల్ అడ్రస్, అంటే మీ కంపెనీకి సంబంధించి ఏదైనా ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ లేకపోతే మీ పర్సనల్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మేము సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకున్నాము, అప్పుడేం ఎంటర్ చేయాలి అంటే మీ ఓన్ బిజినెస్ నేమ్ ఏమైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ బిజినెస్ కి ఏమైనా ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ఎంటర్ మంత్లీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మినిమం 25,000 అబౌవ్ అయితే మీ మంత్లీ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి.
చేసుకోండి 25,000 అబోవ్. అప్పుడే మీకు లోన్ అమౌంట్ కూడా ది బెస్ట్‌గా వచ్చే అవకాశం ఉందన్నమాట. మంత్లీ ఇన్‌కమ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి అడ్రెస్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో, ఇక్కడ కొన్నిసార్లు ఆటోమేటిక్‌గా అడ్రెస్ అయితే వస్తుంది. లేదంటే ఇక్కడ మాన్యువల్‌గా అయితే మీ అడ్రెస్‌ని లైక్ పిన్ కోడ్, ఏరియా, ల్యాండ్ మార్క్ మొత్తం డీటెయిల్స్ అడ్రెస్‌ని కరెక్ట్‌గా ఎంటర్ చేసి సేవ్ అడ్రెస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారంటే యాడ్ కరెంట్ హోమ్ అడ్రెస్ అని ఇక్కడ ఆటోమేటిక్‌గా మన హోమ్ అడ్రెస్ అయితే రావడం జరిగింది. సో, ఈ అడ్రెస్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఓకే నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మీ అడ్రెస్‌లో ఏదైనా మిస్టేక్ ఉంది అంటే ఇక్కడ చేంజ్ అడ్రెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ కరెక్ట్ అడ్రెస్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అనేసి ఇక్కడ మనకు 3 చెక్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. సో, వీటిని టిక్ చేసుకునేసి యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ 90 సెకండ్స్ వరకు మనకు టైం అయితే తీసుకుంటుంది మన అప్లికేషన్ మొత్తం రివ్యూ చేసుకోవడానికి. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టెప్ రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూస్తున్నట్లయితే మనకి కస్టమైజ్ అండ్ ఫైనలైజ్ యువర్ లోన్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే లోన్ అమౌంట్ అనేది 1,25,000 దాకా వచ్చిందనమాట. సో, ఇక్కడ ఎగ్జాక్ట్ వాళ్ళ 1,25,000 ఇచ్చారు కదా! 1,25,000 తీసుకోవాలంటే అలా ఏం కాదు. మీకు ఎంత కావాలంత మీకు 30,000 కావాలంటే 30,000 ఇక్కడ ఎందుకు 30 అని చెప్పాలంటే మినిమమ్ 30 నుంచి తీసుకోవాలి కదా! మీకు 20 కావాలన్నా కూడా తీసుకోవచ్చనమాట. సో, మీకు నచ్చిన అమౌంట్‌ని అక్కడ కర్సర్ ఉంది కదా! బ్లూ లైన్ దాన్ని లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడ్‌కి డ్రా చేసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్‌కి డ్రా చేస్తే అమౌంట్ తగ్గుతుంది. రైట్ సైడ్‌కి డ్రా చేస్తే అమౌంట్ పెరుగుతుందనమాట. సో, ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే లోన్ టెన్యూర్ అనేది ఇక్కడ నేను 18 మంత్స్ అయితే పెట్టుకున్నాను. సో, మీకు ఇంకా తక్కువ కావాలన్నా కూడా కర్సర్ మూవ్ చేసుకునేసి పెట్టుకోవచ్చనమాట. ఈ ఈఎంఐ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను 1,25,000కి 18 మంత్స్ పెట్టుకున్నాను కదా! ఈఎంఐ అనేది 8,095 రూపీస్ అయితే చూపిస్తుందనమాట. సో, ఇక్కడ మీకు లోన్ ఎంత కావాలి, ఈఎంఐ, టెన్యూర్ అన్ని సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే రివ్యూ అండ్ కన్ఫర్మ్ యువర్ లోన్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి లెండింగ్ పార్ట్నర్ కూడా చూపించడం జరిగింది పైన ఆదిత్య బిర్లా క్యాపిటల్ అనేవాళ్ళు మనకి ఇందులో లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఈ గూగుల్ పే అనేది మనకి డైరెక్ట్‌గా లోన్ అయితే ప్రొవైడ్ చేయదు. ఇందులో కూడా మనకి లెండింగ్ పార్ట్నర్స్ ఉంటారు. సో, మనం లోన్ అప్లై చేయగానే ఈ లెండింగ్ పార్ట్నర్స్‌కి మన లోన్ అప్లికేషన్ వెళ్తుంది. వాళ్ళు మన క్రెడిట్ ప్రొఫైల్‌ని మొత్తం చెక్ చేసుకునేసి మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు లోన్ అమౌంట్ 1,25,000 ఇంకా ఫీజ్ అండ్ టాక్సెస్ వచ్చి ప్రాసెసింగ్ ఫీ అంతా వచ్చి 4,425 రూపీస్ దాకా పడింది. ఇంకా మనకి 1,25,000 మన చేతికి వచ్చేది ఎంతంటే మనీ యువర్ రిసీవ్ వచ్చి 1,20,575 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది. అలాగే టోటల్ ఈఎంఐస్ 18 అయితే పెట్టుకోవడం జరిగింది. మంత్లీ ఈఎంఐ అనేది 8,095 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మనం రీపే అంటే 1,25,000 మనం లోన్ తీసుకున్నందుకు గానీ ఎంత రీపే చేయాలంటే 1,45,710 రూపీస్ దాకా పే అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ మీకు ఓకే అయినట్లయితే కన్ఫర్మ్ లోన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి యువర్ అప్లికేషన్ ఈజ్ అప్రూవ్డ్ కంప్లీట్ ది స్టెప్స్ టు గెట్ యువర్ లోన్ అనేసి రావడం జరుగుతుంది. అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 2 స్టెప్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అవి ఏంటంటే కేవైసీ వెరిఫికేషన్, బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. సో, ఈ 2 అయితే మనకి లోన్ అనే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. కేవైసీ వెరిఫికేషన్ కోసం స్టార్ట్ కేవైసీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. నీట్ గా మంచి లైటింగ్ కండిషన్స్ లో స్పెట్స్, మాస్క్ లేకపోకుండా అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ స్టెప్ లో చూసుకున్నట్లయితే మనకి డిజిలాకర్ అయితే ఓపెన్ అయిపోతుంది కేవైసీ పర్పస్ కోసం. ఇక్కడ మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాప్చర్ ఎదురుగా ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనం ఈ మ్యాండేట్ కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు లోన్ అమౌంట్ 1,25,000 అని. ఇక్కడ ఆథరైజ్డ్ బై నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ఈ 2 ఆప్షన్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ నేమ్, అకౌంట్ టైప్ అంటే బ్యాంక్ నేమ్ లో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అంటే మీకు ఆటోమేటిక్ గా ఈఎంఐ రీడైరెక్ట్ అంటే మంత్లీ కట్ అవ్వడానికి అలాగే లోన్ అమౌంట్ పడడానికి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉంటే ఆ బ్యాంక్ నేమ్ ని అలాగే అకౌంట్ టైప్ మీ సేవింగ్స్ అకౌంట్ లేదంటే కరెంట్ అకౌంట్ ఏదైతే అకౌంట్ టైప్ లో సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. అలాగే ఐఎఫ్సి కోడ్ ని ఎంటర్ చేసి అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే మీ బ్యాంక్ పాస్బుక్ లో మీ పేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేమ్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్స్ లో చూసామంటే యువర్ లోన్ ఈజ్ అప్రూవ్డ్ అండ్ ద వే టు యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఇలా రావడం జరిగింది. సో, మనకి లోన్ అయితే అప్రూవ్డ్ అయితే అయిపోయింది. మినిమం 24 అవర్స్ లోపలైతే మనకి బ్యాంక్ అకౌంట్ లోకి మనకు అమౌంట్ అయితే పడిపోతుంది అనమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా అయితే మనం ఈ గూగుల్ పే లో అయితే పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, స్టెప్స్ కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. సో, ఈ అప్లై ప్రాసెస్ లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.